Good morning to our Honorable Director Sir Sri K.N.R. Garu, my dear staff and my dear students. A very good morning to all of you. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today I want to discuss about degree first year, second semester physics subject. The paper title is Wave Optics. It is simply called Optics. In this Wave Optics paper, there are 5 units. In this, the first unit name is Interference of Light. Second one, Diffraction. Third one, Polarization. Fourth one, Aberration. And fifth one, Lasers. These 5 units belongs to the properties of light. The first unit name is Interference of light. In this interference of light unit, in previous class I have explained about what is meant by superposition and what is meant by interference, what is meant by coherence, what are the colors in thin films. Later I have explained about the essay questions, Fresnel's biprism and the determination of wavelength, and the second one, Newton's rings and a determination of wavelength by using Newton's rings, Michelson interferometer and determination of wavelength by using these Michelson interferometer. And later I have explained about the concept of division of wavefront. Right, now in today's class I would like to explain about cosine law. It is an important essay question, or it is also expressed as oblique incidence of a plane wave on a thin film. Oblique incidence of a plane wave on a thin film, or it is also called cosine law. అంటే మనకి ఇక్కడ పలుచని పొర మీద సమతల తరంగం యొక్క ఏకవాలు పతనము అని అంటారు. సమతల పొర మీద ఏదైనా ఒక పలుచని పొర మీద సమతల తరంగం మనం తీసుకున్నప్పుడు, వేవ్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఏటవాలు పతనాన్ని గురించి వివరించండి. లేదా మరో రకంగా దీన్నే కొసైన్ నియమమును గురించి వివరించండి. సో దీన్నే ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ cosine law. So right, in this derivation of cosine law, first we have to draw a diagram. ముందుగా మనం ఇందులో ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఈ డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే దేర్ ఈజ్ ఎ గ్లాస్ ప్లేట్, దేర్ ఈజ్ ఎ థిన్ గ్లాస్ ప్లేట్, దాన్ని థిన్ ఫిల్మ్ అంటున్నాం, పలుచని పొర అంటున్నాం. ఆ థిన్ గ్లాస్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ థిన్ గ్లాస్ ప్లేట్ యొక్క అప్పర్ సర్ఫేస్ ఎంత తీసుకున్నానంటే లెట్ ఇట్ బి GH. అదేవిధంగా లోయర్ సర్ఫేస్ ఎంత తీసుకున్నానంటే G1H1 అని తీసుకున్నాను. డయాగ్రామ్లో లెట్ us కన్సిడర్ ఏ థిన్ ఫిలిం, దట్ మీన్స్ ఒక గాజు ఫలక తీసుకున్నాను. ఆ గాజు ఫలక యొక్క గ్లాస్ ప్లేట్ యొక్క పలుచని గ్లాస్ ప్లేట్ యొక్క అప్పర్ లేయర్ లెట్ ఇట్ బి GH and lower layer is G1H1. Let us consider a light ray. Consider a light ray is incident on the glass plate. ఇప్పుడు AB అనేటువంటి ఒక కాంతి కిరణాన్ని తీసుకుని ఆ కాంతి కిరణాన్ని ఆ గాజు ఫలక యొక్క అప్పర్ లేయర్ మీద ఇన్సిడెంట్ చేసాము అని తీసుకున్నాం. దెన్ సమ్ ఆఫ్ ద లైట్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ అన్ ఇన్సిడెంట్ యాంగిల్ స్మాల్ ఐ. పతన కోణం ఎంత అనుకున్నానంటే ఆ పతన కిరణం యొక్క పతన కోణం స్మాల్ ఐగా తీసుకున్నాను. ఇప్పుడు గాజు ఫలక నుంచి కొన్ని కాంతి కిరణాలు దే విల్ రిఫ్లెక్ట్స్. సో దే రిఫ్లెక్ట్స్ అలాంగ్ BR. మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. ఆ కాంతి కిరణాలు BR దిశలో పరావర్తనం చెందుతాయి. సమ్ లైట్ రేస్ రీఫ్రాక్ట్స్ అలాంగ్ BC. కొన్ని కాంతి కిరణాలు వక్రీభవనం చెంది ఆ గాజు ఫలక యొక్క డౌన్ సర్ఫేస్కి, లోయర్ సర్ఫేస్కి చేరడం జరుగుతుంది. సో
ఆ డౌన్ సర్ఫేస్కి చేరిన తర్వాత లోయర్ సర్ఫేస్కి చేరిన తర్వాత అట్ పాయింట్ సి మరలా కాంతి కిరణాలు దే విల్ రిఫ్లెక్స్, పరావర్తనం చెందుతున్నాయి. సో డి వైపుగా దే విల్ రిఫ్లెక్స్. తర్వాత అక్కడి నుంచి ఆ కాంతి కిరణాలు DR1 దిశగా మరలా ప్రయాణం చేస్తున్నాయి. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆ గాజు ఫలక యొక్క మందం ఎంత తీసుకున్నానంటే let thickness of the glass plate is T and the refractive index of the material is mu. ఆ గాజు ఫలక యొక్క వక్రీభవన గుణకం mu అనుకున్నాను. ఆ గాజు ఫలక యొక్క మందం ఎంత తీసుకున్నానంటే స్మాల్ టీగా తీసుకున్నాను. కమింగ్ టు ది ఫస్ట్ పారా, let GH and G1H1 be two refractive surfaces of a transparent thin film of uniform thickness. అంటే సమరీతి మందం స్మాల్ టీగా కలిగినటువంటి ఒక పారదర్శక పదార్థమైనటువంటి ఒక గాజు ఫలక యొక్క రెండు వక్రీభవన తలాలు ఏం తీసుకున్నాము అంటే G1 మరియు G1H1గా తీసుకున్నాము. ఆ గాజు ఫలక యొక్క మందం ఎంత అనుకున్నాము అంటే స్మాల్ టీ. The refractive index of the material of the transparent material is mu. The refractive index of the transparent material is mu. అంటే పారదర్శక పదార్థం యొక్క గాజు ఫలక యొక్క వక్రీభవన గుణకం, let it be represented by mu, right? Suppose a light ray AB of a monochromatic light is incident on its upper surface. ఇప్పుడు ఒక కాంతి కిరణం తీసుకున్నారు లైట్ సోర్స్ దగ్గర నుంచి. let the light ray be AB. that AB is a monochromatic light source. ఆ ఏకవర్ణ కాంతి జనకం నుండి వచ్చేటువంటి ఒక కాంతి కిరణం AB అనే కాంతి కిరణం ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ థిన్ ఫిల్మ్ మీద అప్పర్ లేయర్ మీద పతనం చెందింది అని తీసుకున్నారు. ద రే AB ఈజ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అలాంగ్ BR అండ్ రీఫ్రాక్టెడ్ అలాంగ్ BC. అగైన్ ద రే AB ఈజ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అలాంగ్ BR అండ్ రీఫ్రాక్టెడ్ అలాంగ్ BC. ఇప్పుడు మనం పతనం చెందించినటువంటి కాంతి కిరణం AB కొంత పాక్షికంగా BR దిశలో పరావర్తనం చెందుతుంది మరియు BC దిశలో వక్రీభవనం చెందుతుంది. ఆ కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో దే విల్ రిఫ్లెక్స్ అలాంగ్ ద డైరెక్షన్ BR అండ్ రీఫ్రాక్ట్స్ అలాంగ్ ద డైరెక్షన్ BC. రైట్ నౌ it is about first paragraph. Coming to the second para, the light ray from point C is reflected along CD. ఇప్పుడు C దగ్గరికి వక్రీభవనం చెందినటువంటి కాంతి కిరణాలు మరలా C బిందువు నుండి CD దిశలో పరావర్తనం చెందుతాయి. The light ray from point C is reflected along CD. C దగ్గర బిందువు నుండి కాంతి కిరణాలు CD దిశలో పరావర్తనం చెందుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాంతి కిరణాలు పైకి వస్తే పరావర్తనం, లోపలికి వెళ్ళిపోతే ఇట్ ఈస్ కాల్డ్ రీఫ్రాక్షన్, వక్రీభవనం అంటారు. పైకి వెళ్తే రిఫ్లెక్షను, లోపలికి చొచ్చుకుని వెళ్తే రీఫ్రాక్షను. సో రైట్ నౌ ఫైనల్లీ ద లైట్ రే ఎమర్జెస్ అవుట్ అలాంగ్ DR1. చివరగా మనకి కాంతి కిరణాలు అనేవి బయటికి బహిర్గతం అవుతున్నాయి D దగ్గర నుంచి DR1 దిశలో, వేర్ DR1 ఈజ్ ప్యారలల్ టు BR. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే DR1 అనేటువంటి లైను BRకి సమాంతరంగా ఉంది. చూడండి, రెండు బెండింగ్లో ఉన్నాయి, బోత్ ఆర్ ప్యారలల్. సో DR1 ఈజ్ ప్యారలల్ టు BR. రైట్, కంటిన్యూషన్. నౌ our aim is to find the effective path difference. Now our aim is to determine
ద ఎఫెక్టివ్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద రేస్ DR1 అండ్ BR. ఇప్పుడు పరావర్తన కాంతి కిరణాలు, బయటకు వచ్చినటువంటి కాంతి కిరణాలు, ఒకటి BR, రెండవది DR1. ముందు ఏ లైట్ రే వచ్చేస్తుంది పైకి? BR1. DR1 రావాలి అంటే B దగ్గర నుంచి కాంతి కిరణాలు Cకి వెళ్ళాలి, C దగ్గర నుంచి Dకి రావాలి, అప్పుడు D దగ్గర నుంచి DR1కి వస్తున్నాయి. అంటే ఏ కాంతి కిరణాలు ముందు బయటకు వచ్చేస్తున్నాయి అంటే BR, తర్వాత వచ్చేటువంటి కాంతి కిరణాలు DR1. అంటే ఆ రెండిట్ల మధ్య కొంత పాత డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఒకటి ముందున ఒకటి వెనకాల రావడం వల్ల రెండిట్ల మధ్య కొంత పదభేదం అని ఏర్పడుతుంది. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే ఆ పదభేదం ఎంత ఉంటుంది, డెల్టా విలువ ఎంత ఉంటుంది అన్న విలువని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ దిస్ పర్పస్ డ్రా ఏ నార్మల్ ED ఫ్రమ్ BR. ఫర్ దిస్ పర్పస్ డ్రా ఏ నార్మల్ ED ఫ్రమ్ BR. ఈ రెండిట్ల మధ్య BR, DR1 ఆ రెండు కాంతి కిరణాల మధ్య ఉండేటువంటి పదభేదాన్ని లెక్కించడం కోసం ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. దట్ ఈజ్ నార్మల్ లైన్ డ్రా చేయాలి. దట్ నార్మల్ లైన్ ఈజ్ ED. దట్ ED ఈజ్ డ్రాన్ ఫ్రమ్ BR టు D. సో E టు D ఒక నార్మల్ గీచాము, డయాగ్రామ్లో డాటెడ్ లైన్స్తో చూపించాను దాన్ని పాత డిఫరెన్స్ కట్టడం కోసం. నౌ కమింగ్ టు ద థియరీ, ద పాత డిఫరెన్స్ బిట్వీన్ BR అండ్ DR1. ఇప్పుడు BR మరియు DR1ల మధ్య ఉండేటువంటి పాత డిఫరెన్స్కి సింబల్ ఏంటంటే డెల్టా. పాత డిఫరెన్స్ పదభేదానికి సింబల్ ఏంటంటే డెల్టా. సో దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఫర్ పాత్ డిఫరెన్స్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు mu ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. అగైన్ ద పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు mu ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఆ పాత డిఫరెన్స్ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో ఎక్స్ప్రెషను, దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేయాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు mu ఇంటూ BC ప్లస్ CD బ్రాకెట్లో మైనస్ BE. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నౌ ఫ్రమ్ ట్రయాంగిల్ BCF డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే ట్రయాంగిల్ తీసుకోండి, BCF తీసుకోండి. సో BCF త్రిభుజం నుండి cos r ఈజ్ ఈక్వల్ టు, సో cos r ఈజ్ ఈక్వల్ టు CF బై BC. అంటే మన cos theta ఈజ్ ఈక్వల్ టు sin theta ఈజ్ ఈక్వల్ టు y బై r, cos theta ఈజ్ ఈక్వల్ టు x బై r. సో x ఎంతంటే CF, r ఎంతంటే BC. సో ఇప్పుడు మనకి r ఎక్కడ రాశారండి, డయాగ్రామ్లో మెన్షన్ చేయలేదండి. C అనే పాయింట్ చూడండి, ఆ C అనే పాయింట్ దగ్గర డాటెడ్ లైన్స్ పైకి F వెళ్ళింది చూడండి. అక్కడ మీరు R అనే యాంగిల్ని గుర్తించాలి, డయాగ్రామ్లో గుర్తించలేదు. C అనే పాయింట్ దగ్గర గుర్తించాలి యాంగిల్ Rని, మొత్తానికి రాయకూడదు. BCF ట్రయాంగిల్లో C అనే పాయింట్ దగ్గర స్మాల్ r అనేటువంటి కోణాన్ని గుర్తించాలి. సో ఇప్పుడు చెప్పండి, cos r ఈజ్ ఈక్వల్ టు CF బై BC అంటే ఆసన్న భుజము బై కర్ణము, ఎడ్జసెంట్ బై హైపోటన్యూస్ అంటే CF బై BC అవుతుంది cos r. సో CF వాల్యూ మీరు పక్కకు వెళ్ళండి, యారో మార్క్స్తో వేశారు. థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్, థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ ఈజ్ స్మాల్ t. గాజు ఫలక యొక్క మందం స్మాల్ tగా తీసుకున్నాం. సో థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ ఈజ్ t. సో CF వాల్యూ ఈజ్ t. సో cos r ఈజ్ ఈక్వల్ టు t బై BC. సో cos r విలువ ఎంత వచ్చిందంటే t బై BC అని వచ్చింది. అంటే BC ఈజ్ ఈక్వల్ టు t బై cos r అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. దాని సమీకరణం 2గా తీసుకోండి. BC ఈజ్ ఈక్వల్ టు t బై cos r, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాం. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్
2, 4 and 9 అంటే ఇక్కడ ఒక పేజీ, ఇందులో మనకు కొసైన్ లాలో ఇంకా డెరివేషన్లో ఉన్నటువంటి ఒక పేజ్ అనేది కట్ అయింది. ఆ పేజ్కి సంబంధించినటువంటి కట్ అయినటువంటి ఆ ఏదైతే మీకు పేజ్ ఉందో దాన్ని మీకు నేను వాట్సాప్ చేస్తాను గ్రూప్లో ఈ మెటీరియల్ని. సో మీరు అందులో చూసుకోవచ్చు. సో ఈక్వేషన్స్ 2, 4 and 9 ఇన్ ఈక్వేషన్స్ 1 అన్నారు. అంటే ఈక్వేషన్ 2 తీసుకోవాలి, ఈక్వేషన్ 4 తీసుకోవాలి, అదేవిధంగా ఈక్వేషన్ 9 తీసుకోవాలి. అంటే మనం చాలా పెద్ద డెరివేషన్ ఉంది, ఆ డెరివేషన్లో ఈక్వేషన్ 9 వరకు చేయాలి. సో చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో దట్ వాల్యూస్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. ఆ విలువలన్నిటినీ కూడా మనం ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాలి. మీకు నేను ఇది ప్రత్యేకంగా వాట్సాప్ చేస్తాను గ్రూప్లో. ఈ పేజ్ కట్ అయిన పేజ్ని మనకి 27th పేజ్ కట్ అయింది చూడండి. 26 తర్వాత డైరెక్ట్గా 28 రావడం జరిగింది. సో రైట్ ఇన్ దిస్ ద థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే సిమిలర్లీ బీసీ వచ్చింది మనకి సిడి. మీరు దాన్ని కంపేర్ చేసుకోండి, చెప్తూ వెళ్తాను. సిడి వాల్యూ ఎంతంటే సో బీసీ వాల్యూ ఎంత ఉంటుందో సిడి కూడా అంతే ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు అగైన్ t/cos r. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 అంటాను దాన్ని. అంటే మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, t/cos r అని వచ్చింది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4 అని అన్నదాన్ని, ఆ రెండింటిని కలిపి. లేటర్ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ డయాగ్రామ్లో చూడండి, బీడీ ఈజ్ ఈక్వల్ టు సో బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ ప్లస్ ఎఫ్డి. బీడీ మొత్తం విలువని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, బిఎఫ్ ప్లస్ ఎఫ్డి రాయొచ్చు. రైట్ నౌ కమింగ్ టు ద ట్రయాంగిల్ బీసీఎఫ్. అగైన్ మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ట్రయాంగిల్కి రండి. బీసీఎఫ్ tan r తీసుకోండి. tan r ఈజ్ ఈక్వల్ టు y/x. అంటే y ఎంత బిఎఫ్, x ఎంత సిఎఫ్. సో బిఎఫ్ బై సిఎఫ్ వాల్యూ ఈజ్ t. అంటే tan r ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై t. దట్ ఇంప్లైస్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు t tan r అవుతుంది. బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, t tan r. ఈక్వేషన్ 5 అనండి. ఇప్పుడు బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బిఎఫ్ ప్లస్ ఎఫ్డి. బిఎఫ్ ఎంత వచ్చింది, t tan r. ఎఫ్డి కూడా ఎంత అవుద్ది, రెండు ముక్కలో సమానం కదా, t tan r. అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు t tan r ప్లస్ t tan r ఈజ్ ఈక్వల్ టు 2t tan r. అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు 2t tan r. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6 అనండి దాని కాసేపు. నౌ ఫ్రమ్ ట్రయాంగిల్ బిఈడి, బిఈడి త్రిభుజంకి రండి, పైన ఉన్నటువంటి త్రిభుజం. sin i ఈజ్ ఈక్వల్ టు సో sin i ఈజ్ ఈక్వల్ టు మనకి ఐ అనేటువంటి కోణం బి దగ్గర రాశారు కదా, మళ్ళీ డి దగ్గర కూడా రాయాలి, లోపల రాయాలి. సో ట్రిగనామెట్రిక్ ఫార్ములాసు, అదేవిధంగా ఇక్కడ త్రిభుజం యొక్క ధర్మాలు, ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ నుంచి డి దగ్గర స్మాల్ ఐ వస్తుంది. అంటే మనకి sin i ఈజ్ ఈక్వల్ టు బిఈ బై బీడీ అవుతుంది. అంటే y/r కాబట్టి బిఈ బై బీడీ. అంటే బిఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ sin i. బిఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ sin i. దట్ ఎంప్లాయిస్ బిఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే పైన ఉంది 2t tan r. సో 2t tan r sin i. సో బిఈ ఈజ్ ఈక్వల్ టు 2t tan r sin i. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 7. దాన్ని సమీకరణం 7గా తీసుకోండి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 7. నౌ లేటర్ వీ విల్ టేక్ స్నెల్స్ లా. స్నెల్ నియమం తీసుకోండి. స్నెల్ నియమం ఏం చెప్తుంది అంటే లోయర్ స్టడీస్లో చెప్తాం మీకు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin i బై sin r. మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin i బై sin r. సో దట్ ఎంప్లాయిస్ sin i ఈజ్ ఈక్వల్ టు మ్యూ sin r. Let it be equation 8. Now substituting equation 8 in equation 7. సమీకరణం 8ని సమీకరణం 7లో ప్రతిక్షేపించామనుకోండి. సో b ఈజ్ ఈక్వల్ టు 2t tan r ఇంటూ sin i బదులుగా మ్యూ sin r.
that implies B is equal to 2t tan r mu sin r. That implies B is equal to 2t into sin r by cos r into mu sin r. So that implies B is equal to 2t into sin r into sin r, 2t mu into sin square r by cos r. Let it be equation 9 and కాసేపు దాన్ని. ఇప్పుడు మన సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 2, 4 and 9 in equation 1. 1 ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఈ. దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ఎంత వచ్చింది మనకి? టీ బై టాన్ ఆర్. సిడి ఎంత వచ్చింది? టీ బై కాస్ ఆర్. బీసీ టీ బై కాస్ ఆర్, సిడి టీ బై కాస్ ఆర్. సో టీ బై కాస్ ఆర్ ప్లస్ టీ బై కాస్ ఆర్ మైనస్ బిఈ వాల్యూ 2t mu sin square r by cos r. That is equal to t by cos r plus t by cos r is 2t by cos r. So 2t mu by cos r minus 2t mu sin square r by cos r. So రెండిట్లో 2t mu by cos r కామన్ తీస్తే 1 minus sin square r. That is equal to 2t mu by cos r into cos square r. cos square r లో cos r 1 times క్యాన్సిల్ అవుతుంది. cos r times అంటే 2t mu cos r. సో ఫైనల్లీ we get delta is equal to 2t mu cos r. అంటే పాత డిఫరెన్స్ కొసైన్ కాసుల్లో వచ్చింది ఈక్వేషన్. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t mu cos r అని వచ్చింది. అంటే పాత డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ యాంగిల్, కాస్ కోణంలో వచ్చింది. అంటే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t mu cos r. ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ కొసైన్ లా. పై సమీకరణాన్ని మనం కొసైన్ నియమం అని చెప్తాం. ఫర్ బ్రైట్ ఫ్రింజ్ ద అబోవ్ ఈక్వేషన్ కెన్ బి కన్వర్ట్స్ టు 2t mu cos r plus lambda by 2 ఈజ్ ఈక్వల్ టు n into lambda by 2. ఫర్ బ్రైట్ ఫ్రింజ్ అంటే వెలుగు పట్టీకి కండిషన్ అది. మరి చీకటి పట్టీకి ఫర్ డార్క్ ఫ్రింజ్ 2t mu cos r plus lambda by 2 ఈజ్ ఈక్వల్ టు 2n plus 1 into lambda by 2. అంటే n బదులుగా ఏం రాస్తామంటే డార్క్ ఫ్రింజ్కి 2n plus 1 రాస్తాం. అదే బ్రైట్కి అయితే n రాస్తాం. సో ఫర్ బ్రైట్ ఫ్రింజ్ 2t mu cos r plus lambda by 2 ఈజ్ ఈక్వల్ టు n into lambda by 2. ఫర్ డార్క్ ఫ్రింజ్ 2t mu cos r plus lambda by 2 is equal to 2n plus 1 into lambda by 2. It is about cosine law. Overall, it is also called as oblique incidence of a plane wave on a thin film. Cosine నియమం గురించి రాయండి, లేదా పలుచని పొర మీద సమతల తరంగం యొక్క ఏటవాలు పతనాన్ని గురించి వివరించండి అని ఏ రకంగా అయినా కూడా మిమ్మల్ని అడగచ్చు. ఇందులో మీకు 26వ పేజీ 28వ పేజీలే ఉన్నాయి. 27వ పేజీ కట్ అయింది. అది మీకు నేను పంపిస్తాను మెటీరియల్లో. ఈ మెటీరియల్ పంపి ఆ కాపీని కూడా మీకు ఎన్క్లోజ్ చేస్తాను. అంటే ఇంకా ఈక్వేషన్స్ ఆ 27వ పేజీలో ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి ఈక్వేషన్ నెంబర్ 9 వరకు ఉన్నాయి. సింపుల్ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారానే మీరు ఏదైనా పేజీలో రాసుకోవచ్చు. సో ఈక్వేషన్ 3, 4, 5, 6, 7, 8 and 9 దీంట్లో ఉన్నటువంటి 2, 4, 9ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాము. సో ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేయగా మనకి పాత డిఫరెన్స్ అనేది రావడం జరిగింది, డెల్టా వాల్యూ. ఈ డెల్టా అనేది వేటి మధ్య పదభేదం అంటే బిఆర్ మరియు డిఆర్1 కాంతి కిరణాల మధ్య, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మధ్య, ఎమర్జింగ్ లైట్ రేస్ మధ్య ఉండేటువంటి పాత డిఫరెన్స్ అది. ఆ పాత డిఫరెన్స్ ఎందుకు ఏర్పడ్డది అంటే బిఆర్ కాంతి కిరణం ఆ థిన్ ఫిలిం నుంచి త్వరగాను, డిఆర్1 ఆ తర్వాత రెండు కూడా రిఫ్లెక్ట్ అయినాయి. రెండు ఎట్ ఏ టైం కాకుండా కొంత టైం తీసుకున్న తర్వాత రిఫ్లెక్ట్ అయినాయి. సో అందువల్ల ఆ రెండిట్ల మధ్య పదభేదం ఏర్పడ్డది. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇద్దరు రన్నింగ్ రేస్లో పరుగు పందెం పెడుతున్నప్పుడు, పరుగు పెడుతున్నప్పుడు ఒకళ్ళు ముందు ఉంటారు, ఒకళ్ళు వెనకాల ఉంటారు. అంటే ఇద్దరు కూడా సేమ్ డిస్టెన్స్లో ఉండుంటే పాత డిఫరెన్స్ అనేది 0. కానీ ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల ఉన్నారంటే దేర్ ఈజ్ ఎ పాత్ డిఫరెన్స్, ఇట్ ఈజ్
delta. That delta is for cosine law, its value is delta is equal to 2t mu cos r, where delta is path reference, t is thickness of the film, mu is refractive index of the material, and r is refracted angle. So the above equation is called cosine law. So all of the students should prepare well, stay home, stay safe. Thank you.